ఆ అమ్మ సంపద ఇస్తుంది. ఆ సంపద అనుభవించడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆదిపరాశక్తి జగజ్జనని ఇస్తుంది. అమ్మవార్లందరూ అక్క చెల్లెళ్ళే. పూజ తర్వాత చేసే హోమాగ్నితో పులగం వండి అది జగజ్జననికి పూర్ణ కలశంతో సమర్పిస్తారు. అందుకే ఈ క్రతువు చేయిస్తున్నాను. మీ మనోవాంఛలన్నీ ఫలిస్తాయి. ఈ హోమం చుట్టూ లక్ష్మిని, మీ అబ్బాయిని అటు ఇటు కూర్చోబెట్టండి. ఇంకా ఎవరినైనా కూర్చోబెట్టండి. ఎవరెందుకు? మా మేనకోడలు కూర్చుంటుంది. ఏంటండి ప్రతిదానికి మేనకోడలు మేనకోడలు అంటారెందుకు? వాళ్ళు కాకపోతే అంతకన్నా అయిన వాళ్ళు ఎవరున్నారమ్మా? వాళ్ళు కూర్చుంటే తప్పేంటి దుర్గా? నీ ప్రయత్నానికి నేను అడ్డురానని, నా ప్రయత్నానికి నువ్వు అడ్డు రావద్దని ఎప్పుడు అనుకున్నావు? అయినా ఇది పెళ్లి కాదు, పూజ. నువ్వు అనవసరంగా బయటపడుతున్నావు దుర్గా. ప్రశాంతంగా పూజ చేయి. ఇప్పుడు ఆవేశాలకు చోటిచ్చే సమయం కదా. మనం కోప్పడితే అమ్మవారు కోప్పడతారు. పంతులు గారు మీరు కానివ్వండి. అమ్మా, ముందుగా ఈ అబ్బాయి అమ్మాయితో పూర్ణాహుతి చేయించండి. మావయ్య మీరు కూడా రండి మావయ్య. ఆదిత్య, ఇలా రారా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. ఓం మహాసరస్వత్యై నమః. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అయ్యా, మీరు కూడా పొంగలి చేయాలి కదా పంతులు గారు. హోమాగ్నిట్ ఇవ్వండి. రెడీ చేయాలి కదా. ఒక్క నిమిషం దుర్గా. ప్రియా వాళ్ళు కూడా పూర్ణాహుతి వేస్తే హోమం పూర్తవుతుంది. ఎవరండి వేసేది? హోమం చేయించేది నేనైతే అందరినీ మధ్యలోకి తీసుకొస్తారేంటి? నేనేమైనా ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పూజ చేయిస్తున్నానా? అమ్మా, అగ్నికి పూర్ణాహుతిస్తున్నాం. ఇక్కడ మంత్రం కాదు, మనసు పవిత్రంగా ఉంటే చాలు. గుడికి వెళ్లే భక్తులందరికీ మంత్రాలు రావు. దేవుణ్ణి స్తుతించడానికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి మొక్కుకుంటే చాలు. అదే ఆత్మ సమర్పణ. అందుకే భక్తి శ్రద్ధలు ఉంటే చాలు, మంత్రం అవసరం లేదు. భక్త కన్నప్ప ఏం మంత్రాలు చదివాడని శివుడు కరుణించాడు? ఉడత ఏం మంత్రం చదివిందని రాముడు దీవించాడు. శబరి ఏం మంత్రం చదివిందని రాముడు ఆవిడ కోరికలు తీర్చాడు. అగ్ని సర్వాన్ని గ్రహించగలదు. ఆయనే మన మనసు తెలుసుకుని మంచి చేస్తాడు.
అమ్మా మీరింక హోమాగ్నిలో నిప్పు రాజేసి పొంగలి వండండి. కానివ్వండి అమ్మా. నీకింకా ఎక్కడ చోటు దొరకలేదా? అక్కడ అన్ని పొయ్యిలున్నాయి, అక్కడికి వెళ్ళి వండుకోవచ్చు కదా. ప్రతిదానికి మా మీదకి పోటీ రావడం ఎందుకో? నేనేం పోటీకి రాలేదు, ఇక్కడ పొయ్యి ఖాళీగా కనిపించింది అందుకే వచ్చాను. అరే ఆదిత్య, ఇలా రారా. నువ్వు లక్ష్మి కలిసి అందులో 3 పిడికెళ్ళు బియ్యం వేయండి. అమ్మా ఇదంతా అవసరమా? అవసరమేరా. ఈ పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలంటే అవసరమే. నేను పిలిచి బియ్యం వేయమంటే అవసరమా అంటున్నావు. అదే మీ నాన్న పిలిచి వేయమంటే వేస్తావా? పైగా ఆయన నా మీద పందాలు వేశారు. ఇదిగో ఇదేమో నా మీద పోటీకొస్తుంది, నువ్వేమో అవసరమా అంటున్నావు. మీరు చేసే పనులకి గుళ్ళో కూడా ప్రశాంతత లేకుండా పోతోంది. అమ్మా అది అబ్బా, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తావా లేదా? ఏం నాన్న, అమ్మ మరి ఇలా చేస్తుంది? నువ్వు ఛాలెంజ్ చేయడం వల్ల ఇలా చేస్తుందేమో అనిపిస్తుంది. ఛాలెంజ్ చేయకపోయినా మీ అమ్మ బుద్ధి అంతేరా. నా ఛాలెంజ్ వల్ల మీ అమ్మ ఏం చేంజ్ కాలేదు. తనకెందుకో మొదటి నుంచి ఆ కోపం అనేది ఏర్పడింది. రే నువ్వేం ఫీల్ అవ్వకు, ఏమన్నా పట్టించుకోకు. కొత్తగా డ్యూటీలో చేరావు, ముందు దాని మీద శ్రద్ధ పెట్టావు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. బాధ్యత గల ఎస్ఐ అని మంచి పేరు తెచ్చుకో. బాధ్యత గల ఎస్ఐ అని మంచి పేరు తెచ్చుకో. కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యేటివి ఉంటాయి, ఇంకొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వని ఉంటాయి. అందుకే నువ్వు దీని గురించి ఏం వరి అవ్వద్దు. ఏంటో ఈ మధ్య బాగా రెచ్చిపోతున్నా నువ్వు. ఇందుకే ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగితే ఖాళీగా ఉంది అందుకే వచ్చానని పొగరుగా సమాధానం చెప్తున్నావు. ఏ అక్కడెక్కడో ఖాళీగా ఉండగా ఇక్కడికి వచ్చావు అంటే పోటీకి వచ్చినట్టేగా. అది అన్న దాంట్లో తప్పే ఉంది. అది మామయ్య సపోర్ట్ చూసుకొని బాగా ఎగురుతుంది అత్తయ్య. మరి సపోర్ట్ లేనిదే అన్ని నగలు దిగేసుకుని వచ్చిందా? సపోర్ట్ ఉంది కాబట్టే అన్ని నగలు కొనిపించుకుంది. నగలు మామయ్య ఇవ్వడమేంటి? మావయ్య ఇవ్వడమేంటి అని సాగదీస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? కార్డులు ఇచ్చి మరీ షాపింగ్ చేసుకో అని అన్నారుగా. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా దిగేసుంటారు. అందుకనే కదా అమ్మ కూతుళ్ళు ఒంటి నిండా నగలు దిగేసుకుని వచ్చారు. లేదు వదినా, ఈ నగలు అన్నీ కొనివ్వలేదు. అన్నికే సంబంధం లేదు. ఏంటి దుర్గా, నగలు అన్నయ్య ఇచ్చాడంటున్నావు? కనిపిస్తున్నాయి కదా మెడలో దగదగలాడుతూ. ఏంటి అంటున్నారు అంటే ఎక్కడ నిజాలు బయటపడతాయోనని ఏమిటో అని అంటున్నారా? ఏమీ అర్థం కారంటూ మరీ అంత అమాయకంగా మాట్లాడకండి. అసలు విషయం ఏంటి? మేమేసుకున్న నగలు మీరు కొనిచ్చినవే అని అంటుంది మామయ్య. అంటుంది ఏంటి అంటుంది? అసలు రాగానే అడుగుదాం అనుకున్నాను. అప్పుడే అడిగితే దుర్గమ్మ కళ్ళు వచ్చి రాగానే నగల మీద పడతాయి అంటారు. అందుకే అక్క ఆగింది. వచ్చిన దగ్గర నుంచి దుర్గ ఏదన్నా తప్పే అవుతుంది. అదే అప్పుడే వీటి గురించి అనుంటే నగలు కొనిచ్చాడన్న కుళ్ళుతో ఇలా అంటుంది అనేవాళ్ళు.
ఆపండి. కదిలిస్తే చాలా కందిరీగల్లో లేస్తారు. దుర్గా, ఇవి నేను కొనిచ్చానన్నా నీ ఉద్దేశం? లేదు, మీ చెల్లెలు కష్టంతో కొనుక్కున్నాయా లేకపోతే పుట్టింటి నుంచి కట్నంగా ఇచ్చిన 7 వారాల నగలు అనుకోవాలా? మీరు ఇప్పించకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని నగలు? ఇప్పుడు దగ్గర నుంచి చూస్తుంటే అర్థమవుతోంది అవి బంగారమే అని. గిల్టువేమో అనుకున్నాను ముందు, ఇప్పుడు చూస్తుంటే తెలుస్తోంది అది మేలిమైన బంగారం అని. మీరివ్వకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అన్ని నగలు? అసలు వాళ్ళకి అంత స్తోమత ఉందా? కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థమైపోతాయిలేండి. అదే మరి అపార్థం చేసుకోవడం అంటే. నాకు ఆ నగలతో ఎటువంటి సంబంధం లేదు దుర్గా. అవునులేండి, మీరు అబద్ధాలు ఆడటం కొత్తేం కాదు కదా. ఒకసారి అలవాటు పడితే తప్పు అనిపించదు. మీరెలా తయారయ్యారో నా కర్మ. ఆవిడ కన్నీళ్లు పెట్టుకోవడం, మీరు కరిగిపోవటం. దుర్గమ్మ, నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు. ఏంటే మా అత్తయ్యనే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటున్నావు? ఏ లక్ష్మి, నువ్వు మాట్లాడకు. లేకపోతే ఏంటి మావయ్య, ప్రతి చోటికి అడ్డొస్తుంది. చెప్పాను కదే, దానికి ఈయన సపోర్ట్ ఉందని. నువ్వు నమ్ము నమ్మకపో దుర్గా, నేను వాళ్ళకి నగలు కొనివ్వలేదు. ఏం సాంబయ్య, నువ్వు చెప్పు. కోడలుగా దీన్ని చేసుకుందాం అనుకుంటున్నాను. ఈయనేమో నగలు దానం చేస్తే నా మనసు బాధపడదు. ఏమన్నా అంటే నన్ను చెడ్డది అంటారు. తీసుకోవడానికి వాళ్ళకి లేకపోయినా నీకైనా ఉండొచ్చుగా. ఏం ప్రియా, ఏమన్నా అంటే కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, కాస్త మనసుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి కదా. నీ నోటికి ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు లేరనుకుంటున్నావా దుర్గమ్మ? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళని ఎందుకు వేధిస్తున్నావు? మీ వారేమో గుడి నలుగురిలో పరువు పోతుందని ఏమనలేకపోతున్నారు. ఆయన ఆగిన కొద్దీ నువ్వు అవమానించాలని చూస్తున్నావు. అలాంటప్పుడు ఎందుకు పిలిచావు? మీ ఇంట్లోనే చేసుకోవాల్సింది కదా. లేకపోతే గుడిలో నుంచి అందరినీ బయటికి పంపేసి పోలీసు బందోబస్తు మధ్యలో చేసుకోవాల్సింది. ఎందుకు పిలవడం? ఎందుకు అవమానించడం? నువ్వు అవమానించడానికి తులసి తప్ప ఇంకెవరూ కనిపించలేదా? ఎవరినో అరువు అడిగి తెచ్చుకున్నారనుకుంటున్నావేమో. ఆ నగలు ఎవ్వరూ కొనివ్వలేదు. అరువు సొమ్ము ఎవరిది కాదు. నేను తులసిని నా కూతురుగా భావించి నేను నా నగలు తీసుకొచ్చిచ్చాను. అవి అరువుగా ఇవ్వలేదు. అవసరం అనుకుంటే పర్మనెంట్ గా ఇచ్చేస్తాను. ప్రియా, ఎందుకు బాధపడతావు? అయినా మనకి ఎరువు సొమ్ము ఎందుకు చెప్పు? తీసుకున్న తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే మనం కట్టాల్సి వస్తుంది కదా. పైగా నగలు కాజేశారని పేరొస్తుంది. డిపార్ట్మెంట్ వాడి భార్య నగలు అరువు తీసుకుని
నొక్కేసిందని చెప్తే నా పరువు పోయేది. నగలు ఇవ్వకపోవడమే మంచిది. ఇవ్వకపోవడమే మంచిదండి. ఎవరి సొమ్ము వాళ్ళకి జాగ్రత్తే. పైగా బంగారం విలువైంది. అసలు నేను కమిషనర్ గారి చెల్లెళ్ళని, హెడ్ కానిస్టేబుల్ భార్యనని మర్చిపోయి చేయి చాచి అడిగాను. తప్పు నాదే. కానీ పూజకు వెళ్ళకపోతే నగలకు గతిలేక పూజకు రాలేదేమో అని వదిన అంటుందేమో. పైగా కన్నెపిల్ల నిండుగా నగలు అలంకరిస్తే మంచిదన్నారు. అందుకే అటు మాట పడకుండా ఉండాలని పూజ కోసం తాపత్రయపడ్డాను. నాకు తులసి ముఖ్యమండి. నగల మీద ఆశతో అలా చేయలేదు. సాంబయ్య, ఒకసారి ఇలా వస్తావా? బావున్నారా? బావున్నామండి. ఇందులో చంద్రహారం, రవ్వల నెక్లెస్, కాసుల పేరు అన్నీ ఉన్నాయి. ఏంటండి ఇవన్నీ? ఎందుకు? మీరెక్కడ అవమానాలు పడకండి. తులసి ఎంతో, తులసి అమ్మా నాన్నలుగా మిమ్మల్ని అంతే అభిమానిస్తున్నాను, అంతే ప్రేమిస్తున్నాను. మీ వదిన ఏదో పూజని తులసికి ఒంటి నిండా నగలు వేయించుకొని తీసుకురమ్మని చెప్పిందని నాకు తెలుసు. అవును, మీరు వందన ఇంటికి వెళ్లారంట కదా? వెళ్ళాను. కానీ మీకెవరు చెప్పారు? ఆవిడ్ని మీరు నగలు అడిగారంటగా? వందనే చెప్పింది. వందన దుర్గకెంతో, నాకు అంతే స్నేహితురాలు. నువ్వు నగలు అడగడానికి వచ్చావని చెప్పింది. కానీ నగలు దుర్గమ్మ ఇవ్వొద్దని చెప్పిందంట. దుర్గమ్మ మిమ్మల్ని అవమానపరచాలని, మిమ్మల్ని హేళన చెయ్యాలని, మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చెయ్యాలని. ఒకవేళ మీరు నగలు ఎక్కడైనా అడిగి తీసుకుని కళ్యాణలక్ష్మి పూజకొస్తే తులసికి ఎక్కడ మంచి సంబంధం వస్తుందో అని కుళ్ళు పెట్టుకుని చేసింది. దట్ ఈస్ దుర్గా. ఆ విషయం తెలిసి నేను మీకు నగలు ఇవ్వడానికి వచ్చాను. తులసి మీకే కాదు, నాకు కూతురు లాంటిదే. తన మంచితనం నాకు నచ్చింది. తన గురించి తెలియక ముందు కిడ్నాప్ చేశాను. తర్వాత తులసి మనసేంటో తెలుసుకున్నాను. తులసి మంచితనానికి, తులసి నిజాయితీకి, తులసి మనస్తత్వానికి నేను చాలా సంతోషపడ్డాను. తులసి అవమానం నా అవమానంగా భావిస్తాను. మీరేం ఫీల్ అవ్వకండి. మీ తోబుట్టువుల ఈ నగలు మీకిస్తున్నాను. నేనేం మిమ్మల్ని అవమానించను, అనుమానించను. నేరుగా నేనే వచ్చిస్తున్నాను కాబట్టి మీరు అడిగినట్టుగా కూడా ఉండదు. దాక్షాయణి ఆంటీ, ఏంటి తులసి ఇదంతా? అందరి కన్నీళ్లు తుడిచే నువ్వే ఇలా డల్గా ఉంటే ఎలా? నాకు బాధగా ఉండే తులసి అంటే ఇష్టం ఉండదు. నవ్వుతూ ఉండే తులసి అంటేనే ఇష్టం. జరిగింది తెలిసింది. నేను మీ మేలు కోరే మనిషిని. నీకు మీ అమ్మా నాన్న, మీ మావయ్య ఎంత ఆప్తులో నేను నీకు ఆప్తురాలిని అని గుర్తుంచుకో. పూజ మంచిగా చెయ్యి. నీ ప్రేమని జయించుకో. ఆదిత్యకి నీకు మంచిగా పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇంక నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. థ్యాంక్స్ దాక్షాయణి గారు. వస్తాను. మంచిది. విన్నావు కదా వదినా? తనగా తనే ఇచ్చింది. మేమెవరి దగ్గర చేయి చాపలేదు. ఆ? అయ్యయ్యో, ఆ విషయం నాకు తెలుసులే. నువ్వందరికీ ఫోన్ చేసి ఎవరో వీళ్ళకి నగలు ఇవ్వొద్దని చెప్పావుగా? ఆ విషయం నాకు తెలుసు. చెప్పు. గుళ్ళో అబద్ధం ఆడకుండా చెప్పు. చెప్పమ్మా. దానికి చెప్పావమ్మా నువ్వు? సరే సర్లే. అరే, ఈవిడిచ్చిందని తెలియక మీ నాన్న కొనిచ్చాడేమో అనుకున్నాను. తప్ప? అయినా తులసి మీద నీకెందుకు అంత ప్రేమ? నీకెందుకంత కోపం? నిన్ను గెలిపించినప్పుడు
నువ్వు ప్రేమ చూపించిందానివేగా. ఒక్కొక్కరికి ఒకరి మీద ప్రేమ, అది ఎందుకని చెప్పలేరు, అదంతే. నగలు నావి, ఇవ్వాలనిపించింది ఇచ్చాను. రేపు ఇవ్వదలుచుకుంటే తులసి పెళ్లికి ప్రెజెంట్ చేస్తాను. ప్రెజెంట్ చేస్తావా? ప్రెజెంట్ చేస్తావా అని నువ్వెందుకు అంతలా నోరు తెరుస్తావు? వెంకటలక్ష్మి, వీళ్లతో నీకెందుకే, ముందు నువ్వు వీటి సంగతి చూడు. అక్క, ఆ తులసి పెద్ద కాక రాయుడు, అందర్నీ బురిడి కొట్టించేస్తుంది. ఇంకా నగల విషయం వదిలే, బావగారి సపోర్ట్ కూడా వాళ్లకే ఉంది. వాదిస్తే నువ్వే ఇబ్బందులు పడతావు, వదిలేసే. ఏం దుర్గమ్మ, చెప్పావుగా, మళ్ళీ ఎందుకు దుర్గమ్మ అంటావు? నన్ను రెచ్చగొడతావెందుకు? పొంగలి ఉడికిందేమో చూడండమ్మా. ఉడికితే కలశాల్లోకి మార్చండి. ఆ తర్వాత పూర్ణకుంభం తీసుకెళ్ళాలి. అలాగే పంతులు గారు. అవన్నీ అయిపోతే రథయాత్ర సాగించవచ్చు. కానివ్వండమ్మా. చూడవే లక్ష్మి, చూడు. తులసి వెళ్ళొస్తాను, జాగ్రత్త. కొంచెం జాగ్రత్త.